హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జామీ సుబోధలో మరో భారత వీరనారి గురించి తెలుసుకుందాం. గత వీడియోలో తారాబాయి భోంస్లే గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అత్యంత సాహసవంతురాలే కాకుండా నిగూఢమైన విషయాలను కూడా గుండెల్లో దాచుకున్న ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆమె వక్షోజాలను బ్రిటిష్ వారు కత్తిరిస్తున్నప్పటికి కూడా సుభాష్ చంద్రబోస్ ఆనవాల గురించి చెప్పని ధీర వనిత. చూసారా, స్త్రీ శరీరంలో ప్రతి భాగం కూడా చాలా సున్నితం. చిన్న ముళ్ళు గుచ్చుకుంటూనే విలవెల్లాడిపోతున్న స్త్రీమణులు ఆ పిల్లలకి శక్తినిచ్చే ఆ సంపద ఉన్న ఆ ప్రాంతాన్ని కత్తితో కోస్తే ఆమె ఆ బాధన పంటి కింద నొక్కి పెట్టుకున్నారు, కానీ ఎట్టి పరిస్థితిలో సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పలేదు. ఎంత గొప్ప విషయం చూడండి. మరి ఆమె ఎవరు? అంత నిష్కల్మషమైన దేశభక్తి, అంత ధీరురాలు, భారత ఆర్మీలో మొట్టమొదటి గూఢచారి. గూఢచారి అంటే బ్రిటిష్ ఆర్మీలో కూడా మన భారతీయుడు గూఢచారి ఉండేవారండి. ఆయన గురించి మరొకసారి చెప్పుకుందాం. ప్రాణాన్ని విలవిల ఆడే విధంగా చేస్తున్నప్పటికి కూడా ఏ విధమైన రహస్యం బయటికి వెళ్ళదు. అంత గొప్ప నిగూఢమైనటువంటి విశేషపూరితమైనటువంటి ఉద్యోగండి అది గూఢచారి. ఎవరనుకుంటున్నారు? నీరా ఆర్య పేరు విన్నారు ఎప్పుడైనా? నేను కూడా మొట్టమొదటిసారిగా వింటున్నానండి. నీరా ఆర్య భారత సైన్యంలో ఏకైక మహిళా గూఢచారి. విశేషమైన భక్తురాలు, దేశభక్తురాలు. ఆమె భర్త శ్రీకాంత్ బ్రిటిష్ వారిలో సిఐడి ఆఫీసర్. మరి సుభాష్ చంద్రబోస్ యొక్క డ్రైవర్ని ఏ కారణం లేకుండా చంపాడనే ఉద్దేశంతో తన భర్తనే చంపిన ఏకైక ధీరురాలు మన నీరా ఆర్య. భర్తను కూడా చంపడం జరిగిందంటే ఆమె యొక్క దేశభక్తిని మనం మామూలుగా చెప్పుకోలేం. అంటే ఒక భారతీయుణ్ణి తన భర్తే బ్రిటిష్ వారికి తొత్తువై ఇక్కడ భారత సైన్యములో ఒక్కొక్కరిని కూడా విడగొట్టడానికి ప్రయత్నిస్తూ సుభాష్ చంద్రబోస్ డ్రైవర్ని చంపడం అమానుష్యమని తెలుసుకొని ఆ డ్రైవర్ని చంపిన తన భర్త అయిన శ్రీకాంత్ని చంపిన ధీరవంతురాలండి మన నీరా ఆర్య. మరి ఆమెను బ్రిటిష్ వారు బంధించి అండమాన్లో ఉన్నటువంటి కాలాపాని జైలుకి పంపించడం జరుగుతుందన్నమాట. కాలాపాని అనగానే మనకు తెలుసు, సినిమా కూడా వచ్చింది కదండి. ఎంత భయంకరమైన జైలు అంటే కేవలం ఆ కాలాపాని జైల్లో మన భారతీయ ఆనాటి కాలంలో బ్రిటిష్ వారు బంధించిన భారతీయులు మాత్రమే ఉండేవారు. దుర్భరమైన శిక్షలు, భయంకరమైన ఆంక్షలు, అసలు వాళ్ళు పెట్టే బాధలకు ఎలాంటి వాళ్ళైనా నిజం చెప్పేవలసిందే. అలాంటి కరుడుగట్టినటువంటి బ్రిటిష్ వారి చేతుల్లో ఆమె
చిత్రహింసలు భరించింది కానీ నోరు మాత్రం విప్పలేదు. నిరార్య ఏమి యోధురాలండి. చరిత్ర ఎక్కడో కనుమరుగు చేసేసిందండి అలాంటి యోధురాలని. ఇలా ఎంతోమంది ఉన్నారండి. వారందరి గురించి జామీ సుబోధ తెలుసుకుంటుంది. తెలుసుకొని మీ అందరికీ ఎందుకు అందిస్తున్నారంటే ఆ వీరులు మనం స్మరించుకోవాలి. ఎందుకు స్మరించుకోవాలి? వారి ఆశయాలు నెరవేర్చడానికి, వారి యొక్క ఆలోచన విధానాలను ఎంత గొప్పగా ఉంటాయో తెలియపరచడానికి, భారతీయులుగా పుట్టినందుకు మనం ఎంత గర్వపడాలని చెప్పడానికే ఇలాంటి వీరి యొక్క చరిత్రను వివరించడం జరుగుతుంది. ఒకసారి బ్రిటిష్ వారు ఆమెను కాలాపాని జైల్లో ప్రశ్నించారు. బోస్ ఎక్కడా? వెర్ ఈజ్ బోస్? టెల్ మీ నీరా అన్నాడు బ్రిటిష్ వాడు. అలా ఎన్నిసార్లు చిత్రహింసలు పెట్టినా నోరు మెదపలేదు. చివరికి ఆమె ఉద్రేకంతో ఏమిట్రా మీకు సమాధానం చెప్పేది? ఇక్కడ నా గుండెల్లో ఉన్నాడురా, మా నాయకుడు నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పిన అతి ధైర్యవంతురాలండి నీరా ఆర్య. ఆహా, గుండెల్లో ఉన్నాడా? అయితే నీ గుండెనే కోసి చూస్తాం అని ఆమె కుడి వక్షోజాన్ని కత్తి పెట్టి కోస్తూ ఉంటే ఆ బాధన పంటి కిందే పెట్టుకున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ గురించి పన్నెత్తు కూడా చెప్పలేదు. ఆ తర్వాత విడుదలైన తర్వాత ఆమె 94 సంవత్సరాల హైదరాబాదులో బ్రతికిందండి. పూలమ్ముకుంటూ అతి దుర్భర జీవితంలో. మరి స్వాతంత్ర్యము కోసము వారి ప్రాణాలు త్యాగం చేసి చివరికి బ్రతికిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఆనాటి దేశభక్తులు గారు చెప్పుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఎందుకు విస్మరించారు? ఒకసారి ఆలోచించండి. ఎంత నీచమైనటువంటి రాజకీయాలు అప్పుడే నుంచే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు అనమాట. అలాంటి అద్భుతమైన దేశభక్తురాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు విస్మరించాయి. 94 సంవత్సరాల బ్రతికారండి ఆవిడ హైదరాబాదులో పూలమ్ముకొట్టు దుర్భర జీవితంలో. ఎంత దారుణకరమైన విషయం చెప్పండి. భరతమాత ఎంత బాధపడి ఉంటుందో. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం అలనాటి దేశభక్తుల యొక్క నిష్కల్మషమైనటువంటి దేశభక్తిని, అచంచల దేశభక్తిని మనందరం కూడా గుండెల్లో నింపుకోవాలండి. ఈ గుండెల్లో నింపుకొని దేశభక్తిని సమయం వచ్చినప్పుడు మనం ప్రదర్శించాలి. ఇదండి ఈరోజు చెప్పుకున్నటువంటి ఒక ధీరవంతి యొక్క వీరగాథ. ఆమె నీరా ఆర్య. ఇప్పుడు హిందీలో సినిమా కూడా తీస్తున్నారు ఆమెపై. మన హైదరాబాదులో ఒక సదన్ కూడా, నీరా ఆర్యన్ సదన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నామండి. మన దేశ నాయకుల్ని, కనుమరుగైపోతున్న దేశ నాయకుల్ని మనం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాం. కాబట్టి ఇలా ఎంతోమంది ఉన్నారు. వారందరి గురించి చెప్పుకునే అవకాశం, ఒక ప్లాట్ఫామ్ నాకు ఉంది. అదే జామీ సుబోధ. ఆ జామీ సుబోధ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇదే నేను కోరుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.